ఇండియాలో మేజర్ టెలికామ్ ఆపరేటర్స్ లైక్ జియో, విఐ, ఎయిర్టెల్ ఇలా వీళ్ళందరూ మళ్ళీ కలిసి రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఎప్పుడు చేస్తారు అండ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గాయస్, నా పేరు శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఆర్బిట్. ఎస్, మీరు విన్నది నిజమే భయ్యా. నిజంగానే మళ్ళీ రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. జియో, ఎయిర్టెల్, విఐ ఈ ముగ్గురు కలిసి మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇది మ్యాక్స్ డిసెంబర్ మంత్లో అయితే జరగబోతుంది. డిసెంబర్ వరకు మీరు ఈ మంత్ ఎండింగ్లోనే డిసెంబర్ వరకు మీరు ఖచ్చితంగా 3 months ఆర్ 2 months రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే లాస్ అవుతారు. కాబట్టి ఈ మంత్ నవంబర్ ఎండింగ్లోకైనా లేకపోతే ఇప్పుడే అయినా రీఛార్జ్ అయితే చేసుకోండి. మీరు మినిమం 100 రూపీస్ అయితే సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేసి 10 to 12% అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. అండ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 రూపీస్ ఉందనుకోండి ప్యాకేజ్, ఎగ్జాంపుల్గా దానికి 10 రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. అండ్ 200 ఉంటే 20 రూపీస్ అలా ఇంక్రీజ్ అయితే అవ్వబోతున్నాయి రీఛార్జ్ ప్లాన్స్ ప్రైసెస్ వచ్చేసి. ఫస్ట్ మనకు ఫ్రీగా అలవాటు చేశారు. మనం ఇంటర్నెట్కి అడిక్ట్ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.